మేమే లేబుల్స్ చదవలేదంటే అండ్ చదువుకున్న వాళ్ళే చదవలేదంటే మరి చదువు లేనాళ్ళు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాళ్ళు సోషల్ మీడియా ఆర్ న్యూస్ చూడనాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమిస్తే మెడికల్ షాప్లో అది తీసేసుకుంటారు కదా. సో ఆ ఆర్డర్ వచ్చినప్పుడు చాలా సంతోషించాను. కానీ వెంటనే జూలై 14, 2022 అదే సంవత్సరం ఓకే కంటిన్యూ చేసుకోండి, కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాయండి అంటున్నాను. ఓకే అంటే ఇక్కడ ఇది ఉంచొచ్చంట, చిన్నగా దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాసి అమ్ముకోవచ్చంట. ఎవరైనా పెద్దది కనిపించేది చూస్తారు కానీ కిందదే ఎవరు చూస్తారు? అండ్ చూసిన దాని మీనింగ్ అర్థం కాదు. అండ్ చాలా మందికి చూడాలని తెలియదు, చాలా మందికి చదవటం రాదు. అందుకని నేను ఇంకా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసా సెప్టెంబర్లో అదే సంవత్సరం. అది జరుగుతూ ఉండగా సోషల్ మీడియా అవేర్నెస్ కూడా బాగా రేస్ చేశా. ఈ అంతట్లో నాకు సపోర్ట్ వచ్చింది ఓన్లీ సోషల్ మీడియా, మెయిన్ జర్నలిస్టు, పాడ్కాస్టర్స్, తల్లిదండ్రులు, తర్వాత డాక్టర్లు కొంతమంది. అది కాకుండా మా అడ్వకేట్స్ టీమ్ సపోర్ట్ లేకుండా నేను అసలు చేయగలిగేదాన్ని కాదు అది. ఆ తర్వాత నెమ్మదిగా ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం ఇంప్లీడ్ అయ్యారు, పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు. ఇంప్లీడ్ అయినాక ఆ తర్వాత మళ్ళీ ఇంకా రాయటం అంటే రిజల్ట్ రావట్లా కదా. సో మళ్ళీ ఇంకా ప్రూఫ్లు గ్యాదర్ చేసి పేరెంట్స్ నుంచి లెటర్స్, డాక్టర్స్ నుంచి కేస్ రిపోర్ట్స్ అండ్ మా నాన్నని పంపి ఇదిగో నువ్వు వెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగి ఏమిస్తారో చూద్దామంటే ఆ వీడియోలు, ఐ స్క్రీన్ షాట్లు తీసి ప్రింట్స్ ఇవన్నీ నేను జేపీ నడ్డా గారికి, మోడీ గారి ఆఫీస్కి రెండిటికి పంపానని మళ్ళీ సోషల్ మీడియాలో కూడా పెట్టాను ఆ లెటర్ మొత్తము. ఓకే, ఆ తర్వాత కాఫ్ సిరప్ వల్ల చనిపోయారు కదా, ఆ ఉదంతం అయినాక కొంచెం గట్టిగానే అన్నా, ఇంతమంది చనిపోయే వరకు మీరు మేల్కోలేదు, మరి ఈ విషయం ఏంటి అని. మరి ఎందువల్ల వచ్చిందో మొత్తాన్ని 15న ఆర్డర్ వచ్చేసింది మనకి, 14న వచ్చింది, 15న క్లారిఫికేషన్ వచ్చింది. 15th to 17th కూడా ఇవి అమ్ముడైనాయి. ఓకే 17న అంటే ఎఫ్ఎస్ఎస్ఏ ఆర్డర్ ఇవ్వగానే ఇంప్లిమెంట్ చేయలేదు.